హాయ్ అందరికీ. నిన్న ఉగాది పండుగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నిన్న ఉగాది పచ్చడి చేశాను కదా, అది ఎలా చేశానో మీకు కూడా చూపిద్దామని వీడియో తీశానండి. దానికోసం కావాల్సినవి నానబెట్టిన చింతపండు, మామిడికాయ ముక్కలు, బెల్లం తురుము, ఉప్పు, కారం, పుట్నాల పప్పు పొడి, కొబ్బరి తురుము, వేప పువ్వు, అరటిపళ్ళు నుండి. నేనైతే అరటిపళ్ళు ఒక హస్తం తీసుకున్నాను. ఇలా అరటిపళ్ళు అన్నీ ఒలుచుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా ఉన్న అరటిపళ్ళు అయితే బాగుంటుందండి, కానీ ఇవి కొంచెం మరీ అంత మెత్తగా లేవు, అయినా బాగానే ఉంటుంది. ఇలా అరటిపళ్ళు అన్నీ ఒలుచుకుని ఇలా వేసుకోవాలండి గిన్నెలో. ఇలా బెల్లం తురుము కూడా వేసుకోవాలి. వేసుకుని రెండు కలిపి ఇలా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చేత్తో కూడా మెత్తగా గుజ్జులాగా చేసుకోవచ్చండి. తర్వాత నానబెట్టిన చింతపండు ఉంది కదా, అది పిప్పి తీసేసి రసం పోసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా పోసుకోవాలండి. పులుపు కదా చింతపండు, పులుపు కోసం చింతపండు రసం వేస్తాం కదా. తర్వాత పుట్నాల పప్పు కొద్దిగాను, పొడి కూడానండి, రెండు వేసేసాను. కొంచెం తిక్కుగా ఉంది కదా, వాటర్ కూడా వేసుకుందాం. ఉప్పు, కారం, కూడా వేసానండి. కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను. దీనికి కొలతలు ఏమీ ఉండవండి, ఇలాగా మనకి క్వాంటిటీని బట్టి తగినంత వేసుకోవడమే. ఇలా చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. లాస్ట్లో వేప పువ్వు అండి. ఇలా వేప పువ్వు కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. థిక్నెస్ చూసుకుని కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి తగినంత. అంతేనండి, వేప పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇలా గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. నచ్చిందా మీకు నేను చేసిన వేప పచ్చడి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఉంటుంది కదా, అది కూడా మర్చిపోకండి, నొక్కండి. బాయ్ అండి.